జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో మనం అంజనాదేవి తన శాపాన్ని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు ఇంకా దేవతలను కదిలించేలాగా తన తపస్సును స్టార్ట్ చేశారు అని చెప్పాను కదా, దాన్ని ఈ పాటలో కంటిన్యూ చేద్దాం. అంజనాదేవి అడవిలో ఒంటరిగా తపస్సు చేస్తూ ఉండేదన్నమాట. అది కాస్త రోజులు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఒకరోజు ఆమె తపస్సుని వాయుదేవుళ్ళు గాల్లో నుంచి చూస్తారనమాట. ఆ తపస్సును చూసి ఆయన అసలు ఎంతో పులకరించిపోతారు. ఆమె అంతదాకా ఏమీ తినకుండా నిద్ర లేకుండా అసలు చాలా నిష్టగా తపస్సును చేస్తూ ఉండేది శివునికి ప్రార్థిస్తూ. అప్పుడు శివుడు దానికి ప్రసన్నమయ్యి ప్రత్యక్షమయ్యి ఆమె ఎదురుగా కనిపించి ఇలా అంటారు, నీ తపస్సు నన్ను తాకింది, నీకు పుత్రభాగ్యం కలుగుతుంది, ఆ బిడ్డలో నా అంశ కూడా ఉంటుంది, అతడు మహాశక్తిశాలి గొప్ప వీరుడు అవుతారు అని చెప్తారనమాట శివుడు. ఆ మాటలతో ఆమెకు అసలు కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేసి శివునికి నమస్కరిస్తుంది అనమాట, కృతజ్ఞతలు కూడా తెలుపుతుంది. అదే సమయంలో వాయుదేవుడు కూడా ఆమె దగ్గరకు వచ్చి నా అదృష్టాన్ని అందిస్తాను, నీకు పుట్టబోయే బిడ్డకు జీవశక్తిని నేను ఇస్తాను అని మాటిస్తారనమాట. ఇలా శివుడు ఆశీర్వదించి వాయుదేవుడు జీవిస్తా అని చెప్పి దానికి హనుమంతుడు ఎలా పుడతారు, అసలు ఎలా ఆశ్చర్యకరమైన మలుపు తిరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.